హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం అబుదాబీలో ఉన్న ఒక ప్రత్యేక ప్లేస్లో అయితే ఉన్నాం. ఇదేంటంటే అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. ఈ అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్ అనేది సదియా థాయిలాండ్లో ఉంది. ఇది 2023లో అయితే దీన్ని నిర్మించేశారంట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాస్క్, చర్చ్ అండ్ సింగాగ్ అనే 3 ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఈ 3 కలిసి ఒకే ప్లేస్లో ఉండడం ఇక్కడున్న ప్రత్యేకత. అంటే ముస్లిమ్స్కి సంబంధించిన మసీద్ అండ్ క్రిస్టియన్స్కి సంబంధించిన చర్చ్ అండ్ జూడ్స్కి సంబంధించిన సింగాగ్, ఈ 3 కలిపి ఒకే చోట ఉన్నాయి అనమాట. అంటే 3 ప్రార్థనా మందిరాలు కలిపి ఒక్క చోట ఉండడం ఇక్కడున్న ప్రత్యేకత. ఇలా ఎందుకు అంటే ఇలా ఈక్విటీ అండ్ రెస్పెక్ట్ అనమాట. అంటే 3 వర్షిప్ ప్లేసెస్, హౌస్ ఆఫ్ 3 మెయిన్ హౌస్ ఆఫ్ వర్షిప్ ప్లేసెస్ ఒకే చోట ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇది ఫిబ్రవరి 2023లో అయితే ప్రారంభించేశారు. ఇట్లా అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది సింగాగ్ అనమాట. అంటే ఇది జూడ్స్కి సంబంధించింది. ఇది బయట అయితే ఇట్లా ఉంది. అండ్ ఇదైతే చర్చ్ అనమాట. మనం చర్చ్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చర్చ్కి సంబంధించి చూస్తే ఇక్కడ 13,000 వుడ్స్ అయితే పెట్టేశారంట. ఇవి 13,000 ఉన్నాయంట ఈ వుడ్స్. ఇట్లా చూడ్డానికి అయితే చిన్నగా కనిపిస్తుంది, కానీ చూడ్డానికైతే ఇది ఎంత బాగుందంటే మనమైతే అసలు చాలా థ్రిల్ అయిపోతాము. ఎందుకంటే ఈ ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగా రూపొందించేశారు. లాంగ్గా, షార్ట్గా అండ్ చిన్నగా. అండ్ చూస్తే ఇంకా చర్చ్ లోపల ఇంకా ఇట్లా చూస్తే పీస్ఫుల్గా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్ అనేది. ఇక్కడ వర్షిప్ కాబట్టి ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయేటప్పుడు ఇలా ఉంది, కానీ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం కనుక ఈ వుడ్స్ని చూస్తే అసలు ఎక్కడా చూడలేదు నేను ఇట్లాంటిది. కొత్తగా ఆర్కిటెక్ట్ చేశారు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఆర్కిటెక్ట్ అంట. బ్రిటిష్ వాళ్ళు చేయడం వల్ల ఇది ఇంత బాగా అయితే ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగుందనమాట. ఇది డేవిడ్ అడ్జేయ అనే వాళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ కోసం దీని అనేది ఇట్లా చేసేసారంట. ఇట్లా స్ట్రక్చర్ అనేది రూపొందించేసేసారు అనేసి చెప్తున్నారు. ఈ ఆల్ 3 బిల్డింగ్స్ వచ్చేసి ఈక్వల్ ఇన్ హైట్ ఉంటాయి, సైజులో కూడా ఒకలాగా ఉంటాయి. సింబలైజింగ్ ఫర్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కోసం దీనైతే రూపొందించేశారు. ఇది చూసామంటే ఈ చెక్కలతో చేసింది అయితే చాలా బాగుంది. ఈ చర్చ్లో మెయిన్ అసలు ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇట్లా చూసుకున్నట్లయితే ఇంకా చర్చ్ అంతా పీస్ఫుల్గా ఉంది. ఇంకా జీసస్కి సంబంధించినవి ఇక్కడ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇలా చాలా రకాల వరుసల్లో బెంచెస్ అండ్ సీట్స్ అయితే వేసేసారు. ఇదంతా చర్చ్ అనమాట, క్రిస్టియన్స్కి సంబంధించింది. ఇదేంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అంటారు. ఇది నెక్స్ట్ దీని పక్కన మాస్క్ కూడా ఉంది. ఇది ఇమామ్ అల్ తయాబ్ మసీద్ అని కూడా అంటారనమాట దాన్ని. ఇది ముస్లిమ్స్ కోసం. అండ్ మోసెస్ బెన్ మైమూన్ సింగాగ్, ఇది వచ్చేసి జూడ్స్ కోసం, అంటే యూదుల కోసం. అంటే ఏంటంటే ఈ అబ్రహాం ఫ్యామిలీ అనేది ఇప్పుడు 3 రకాలుగా డివైడ్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాం ద్వారానే అందరూ వచ్చారు. అబ్రహాము తండ్రి అనేసి పేరు అనమాట. అందుకని అబ్రహాం పిల్లలే వీళ్ళంతా 3 రకాలుగా ఉన్నారు అని ఇప్పుడు ఇలా చర్చ్, మాస్క్ అండ్ ఇలా సింగాగ్, ఈ జూడ్స్ అనమాట ఇలా సపరేట్ అయ్యారంట తర్వాత. అందుకనేసి వీటికి సంబంధించి సింబల్ ఆఫ్ ఈక్విటీ కోసం ఈ 3ని కలిపి ఒక చోటే కట్టేశారు. ఇది హెబ్రీలో రాస్తుంది, హెబ్రీ భాష అంట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా హాల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ మోస్ట్లీ హెబ్రీలోనే రాస్తుంది. ఇది వచ్చేసి గార్డెన్, ప్రస్తుతానికి గార్డెన్ అయితే క్లోజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్క్ కూడా పక్కనే ఉంది. దీని పక్కనే చర్చ్కి ఫస్ట్ మాస్క్ ఉంది, మాస్క్ తర్వాత చర్చ్ ఉంది. చర్చ్కి కొంచెం పక్కన సింగాగ్ అనేది ఉంది. ఇది సింగాగ్ అనమాట. ఇది జూడ్స్కి సంబంధించింది. బయట అవుట్ఫిట్ ఇట్లా అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇలా నిర్మించేసేసారు. ఈ స్తూపాకారంలో ఉండేలాగా అయితే దీన్ని చేసేసారనమాట. అంటే ఈ 3 ఒక్కొక్క ఆకృతిలో అయితే ఇవి నిర్మించారు. ఇంకా లోపల బిల్డింగ్ అయితే ఏం లేదు. అండ్ ఇది చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించి ఎట్లా ఫామ్ అయింది ఏంటి అనేది ఇట్లా పిక్చర్స్ ద్వారా అయితే ఇక్కడ చూపించేసేసారు. అంటే వీళ్ళు ఎలా ప్రార్థన చేసుకుంటారు, ఎలా ప్రేయర్ చేసుకుంటారు అనేవి. ఇది వచ్చేసి అబ్రహాం వాటర్ అంట ఇవి. అంటే ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారు మంచిగా. ఇక్కడ డిఫరెంట్ షేప్స్లో ఇక్కడ మనకి సంబంధించి మనం ఏమైనా అనుకుని మనసులో రాస్తే అది జరుగుతుంది అన్న ఒక నమ్మకం. సో మనం వెళ్ళి ఇక్కడ రాసేసి మనం ప్రేయర్ చేసుకుంటే ఇక్కడ జరుగుతుంది అనేసి వాళ్ళు ఇలా రాస్తారనమాట. దాన్ని ఇట్లా అయితే మనం చూసేస్తున్నాం. ఇలా మేమంతా కొలీగ్స్ వచ్చాం కాబట్టి ఇలా మేమందరం అయితే కనిపిస్తున్నాం. ఈ వీడియోలో ఎవరు ఉండకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. అందుకే నేను మీకు ఇంకా మాస్క్ని చూపించలేకపోయాను. మాస్క్ అంటే బిల్డింగే ఉంది, లోపలైతే ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఇంక ఇదంతా అవుట్ సైడ్ అనమాట. వీళ్ళంతా మా బ్యాచ్, మేమంతా కలిసి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మేము వీడియోలో చూపించేస్తున్నాను. అన్ని వీడియోస్ డిలీట్ చేపించేసేసారు. రెస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది అబ్రహామిక్ ఫ్యామిలీ హౌస్. ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.